జగనన్న వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి. మనకి 3 సంవత్సరాల కోవిడ్ విపత్తుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్, విద్య, దానికి సంబంధించినటువంటి అది ఎంత నీడ్ ఉందనేది అప్పుడు మనందరికీ అర్థమైన విషయం. ఎంత షార్టేజ్ ఉంది అప్పుడు. అదే గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ డాక్టర్ని తయారు చేస్తుంటే ఎంతోమంది చదువుకోవాలనే విద్యార్థుల కళ నెరవేరుంటే దాని నీడ్ చాలా అవసరం ఉందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కోవిడ్లో మనం బాగా తెలుసుకున్నాం వైద్యం మనకి ఎంత అవసరమో. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక అమ్మాయి మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ హరిణి అనే అమ్మాయి నిరుపేద కుటుంబం. వాళ్ళ నాన్న రోజువారీ వెళ్ళి పనిచేసి వస్తేనే ఆ అమ్మాయి ఇంటర్లో చక్కటి ర్యాంక్ తెచ్చుకుంది. మన విద్యా మంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయనతోనే ప్రత్యక్షంగా హరిణి మాట్లాడుతూ గత కొంతకాలంగా మీరు చూసుకోవచ్చు, వీడియోస్లో కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మా నాన్న చాలా నిరుపేద కుటుంబం, మేము పని చేస్తేనే కనుక పూట గడుస్తుంది. నేను నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. నేను మంచి ర్యాంక్ని సాధించగలిగాను, అంతా ఫ్రీ సీట్సే. ఇప్పుడు మేము నాకు కూడా ఉండదా మంచి గ్రేట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో, పెద్ద పెద్ద కాలేజీలు చదువుకోవాలని చెప్పి మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను గైనకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు అలా మెడికల్ సీటు అలా వస్తే బాగా నాకు ఫీజు కట్టండి, నేను బాగా చదువుకొని మంచి ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను. అలాంటి చాలామంది పేద విద్యార్థుల కోరికలు అవన్నీ తీరకుండానే చాలామంది జీవితాలు మధ్యంతరంగానే ముగిసిపోతున్నాయి. పేదవారి గురించి జగనన్న గొప్పగా ఆలోచించాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 17 కాలేజీల్లో 6 కాలేజెస్